నమస్తే అండి. నేను ఈరోజు తెల్లవారుజామున సినీ నటుడు కోట శ్రీనివాస గారు మరణించడం జరిగిందండి. ఆయన ఎలాంటి నటుడంటే చెప్పుకోవాలంటే నిజంగా ఒక మంచి నటుడిని కోల్పోయింది మన తెలుగు సినిమా పరిశ్రమ. మన చిత్ర పరిశ్రమలో చాలా మంచి నటుడు అన్నట్టు అతను. ఏంటంటే ఆయన నటించిన సినిమాల్లో స్పెషల్‌గా మనం గుర్తుంచుకోవాల్సిన సినిమాలు చాలా ఉన్నాయనుకోండి. అందులో 'ఆహనా పిల్లంట' నాకు చాలా ఇష్టమైన సినిమా అది. అంటే ఆయన నటన అందులో పిసినారిగా నిజంగా ఎప్పుడు చూసినా అందులో సీన్స్ నాకు ఎప్పుడైనా బోర్ కొట్టేసి ఏమైనా టెన్షన్‌లో ఉంటే గనుక ఆ సీన్స్ చూడటం అలాంటి అలవాటు. అంటే ఆయన కోడిని వేలాడదీసి ఏ అన్నం తినే సీన్ గాని, టీ టీ అని చాయ్ చాయ్ అని చాయ్ అమ్ముకునే సన్నివేశం గాని, నిజంగా ఎప్పుడు చూసినా ఆయన బ్రహ్మానందం క్యారెక్టర్ అందులో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. 'ఆహనా పిల్లంట'. అలాగే 'మామగారులో' బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు కాంబినేషన్. అంటే ఆయన వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా నచ్చిందండి ఆ టైంలో. నిజంగా చాలా ఎప్పుడు చూసినా చాలా ఆనందం కలిగిస్తది వాళ్ళ కాంబినేషన్. అంత మంచి మంచి సీన్‌లు పండించారు వాళ్ళు. అంటే ఇక్కడ కోట శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే ఒక కామెడీ సీన్‌లే కాకుండా సీరియస్‌గా 'శత్రువులో' అలాగే 'గణేష్‌లో' ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటది. అలాగే 'మనీ మనీ'లో ఆహ్, ఆ పాటలు గాని, ఇంకా క్యారెక్టర్‌గా ఆయన అంటే ఒక తండ్రిగా, ఒక విలన్‌గా, వాళ్ళ ఒక ఫ్రెండ్‌గా అలాగా ప్రతి క్యారెక్టర్ రక్తి కట్టించేవారు. మన 'ఆడువారి మాటలకు అర్థాలు వేరు' తండ్రిగా వెంకటేష్‌కి చాలా అద్భుతంగా నటించారు. అలాగే చెప్పాలంటే 'నువ్వొస్తావనిలో' ఒక ఫ్రెండ్‌గా అంటే బాబాయ్ అంటే ఆయన పరిగెత్తే సినిమాని అది గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఆయన నటన నిజంగా చాలా అద్భుతం. అలాగే మన పాలిటిక్స్ క్యారెక్టర్‌లో చేసిన మన 'రాంబాబు' కెమెరామాన్ రంగతో 'రాంబాబు' అందులో కూడా చాలా మంచి నటన. ఇలాగా ఆయన సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా నటించే నటుడండి. అంటే ఈ మధ్యన కొంచెం ఏజ్ పెద్దగా అయిపోయాక కొంచెం పట్టింపులు అవి ఇవి అవి ఎక్కువైపోయి ఉండే. అది రాజకీయంగా అంటే వాళ్ళ మీద విమర్శలు, వీళ్ళ మీద విమర్శలు స్టార్ట్ చేశారు. కానీ ముందు చాలా బాగుండే. తర్వాత ఏంటో ఈ మధ్య కొంచెం అనారోగ్యంగా ఉండి ఏంటో తెలీదు. కొంచెం సినీ ప్రముఖుల మీద అలా అలా చేసేవాళ్ళు. కానీ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి అవన్నీ మనం గుర్తు చేసుకోవడం వేస్ట్. కానీ ఆయన నటన గురించి చెప్పుకోవాలంటే గనక నిజంగా చాలా మంచి నటుడండి. ఆయన హిందీ సినిమాల్లో ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో కూడా చేశారు. చాలా ప్రముఖమైన ఇప్పుడు ప్రతి సినీ ప్రముఖులు వాళ్ళ ఇంటికొస్తున్నారు. అలాగే చిరంజీవి గారు కూడా ఈ మధ్య కలిసారు. చాలా అంటే ఎప్పుడెళ్ళినా కోట శ్రీనివాసరావు గారిని చాలా ప్రతిసారి గుర్తు చేసుకుంటారు చిరంజీవి గారు. ఇప్పుడు కూడా వెళ్ళారనమాట. అంటే ఆయన ఒక మంచి నటుడిని మన తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయిందండి. ఒక్కొక్కరుగా అలా సీనియర్ నటులు ఒకరొకరు మిస్ అవ్వటం చాలా బాధాకరం. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.